ఈ ప్రభుత్వం ఎన్నో రోజులు ఉండదు. ఈ ప్రభుత్వానికి తల తోక ఏది లేదు. తుగులక్ ఎప్పుడో మన చరిత్రలో తుగులక్ అని చదువుకున్నాం. ఈ ముఖ్యమంత్రి అంటే తుగులక్. నేను చాలాసార్లు చెప్పిన ముఖ్యమంత్రి గారి గురించి. ఇవాళ మా ప్రజల్ని ఏడిపించుకొని నీకేదో ఓట్లెత్తే ముఖ్యమంత్రి పోయి కుర్చీ మీద కూర్చొని ఇవాళ మా ప్రజల్ని ఏడిపించుకుంటావు అంటే నువ్వు శాడిస్ట్ అయితేనే ఏడిపించుకుంటావు. గుర్తుపెట్టుకో, నువ్వు శాడిస్ట్. నువ్వు ఎవరు చెప్పినా ఇంటలేవంటే నువ్వు సైకో అయితేనే ఇవ్వవు. నువ్వు గతంలో కూడా చెప్పినా నేను మంచి పద్ధతి కాదు. ఇవాళ పరిపాలకుడు అనేవాడు, ముఖ్యమంత్రి అనేవాడు ప్రజల కన్నీళ్ళు ఏంటిది, ప్రజల కష్టాలు ఏంటివి, ఒకవేళ నీకు నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది తెలుసుకోవాలి. ఒకవేళ అక్కడి నుంచి తెలుసుకునే ఓపిక నీకు లేకపోతే నీ సొంత మనుషులు ఉంటారు, అందరూ తెలుసుకొని ఇట్లాంటివి రెక్టిఫై చేయాలి. కానీ ఇవాళ నీ కింద ఏమైతుందో తెలియకపోతే నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అయినావు, నువ్వు ఎంత వ్యవస్థ సిస్టంలో నాకు అర్థం కావట్లేదు. నీవే మున్సిపల్ ముఖ్యమంత్రి, మళ్ళీ అన్ని ఈయనకి ఉన్నాయి. కాబట్టి నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నా, ఇట్లాంటి పిచ్చి వేషాలు మానుకో. నీ కింద అధికారులు ఏం చేస్తుండో దృష్టి పెట్టు, నీ సిస్టంను బాగు చేసుకో. కానీ మా ప్రజల జీవితాలతో చెలగాడబడే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ నా కొడుక అని చెప్పి హెచ్చరిస్తున్నా. నీ అబ్బ జాగిరి కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ప్రజల జీవితాలతో ఆడుకున్నాడు ఎవడు బాగుపడని చెప్పి నేను శపిస్తున్నా, గుర్తుపెట్టుకో అని చెప్పి. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మంత్రులారా, మీరు కూర్చొని ఇవాళ నీ కింద ఏం చేస్తున్నో తెలియకుండా మీరు సోయి లేకుండా ఉంటే మాత్రం నీ ఎంబడి పడతామని చెప్పి హెచ్చరిస్తూ మీ అందరికీ అండగా ఉంటూ సెలవు తీసుకుంటాం.